ఈరోజు మనం బొరుగులు మిక్చర్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇది మనం చిన్నగా ఉన్నప్పుడు చాలాసార్లు తిని ఉంటాము. సో ఇప్పుడు మా మమ్మీ దగ్గర ఈరోజు రెసిపీ చేపిస్తున్నాను అనమాట. దీనికి ముందుగా తెల్లగడ్డలు, ఉప్పు, కారం పొడి బాగా దంచుకోవాలంట. కచ్చా పచ్చగా దంచుకొని పక్కకు తీసుకోవాలి. సో దీన్ని పక్కకు తీసుకున్నాక మనం జస్ట్ ఆయిల్లో వేయించుతాం అనమాట. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. కడాయిలోకి మనం ఒక 5 టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ వేసుకొని ఫస్ట్ పల్లీలు లైట్గా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత మనం పప్పులు తింటాం కదా, సో ఆ పప్పులు వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఆ పప్పులు శనగగింజలు బాగా వేయించుకొని మీడియం ఫ్లేమ్ మీద కానీ లో ఫ్లేమ్ మీద కానీ పెట్టుకొని వేయించుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. అవి వేయించుకున్నాక అవి కొంచెం వేగాక కొత్తిమీర, కరివేపాకు వేయించుకొని దాంతో మనం ఇప్పుడు దంచి పెట్టుకున్నాం కదా మిశ్రమం, ఆ మిశ్రమం వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కనీసం ఒక 15-20 మినిట్స్ పడుతుంది మొత్తం అన్నీ వేగడానికి. అవి మొత్తం వేగిన తర్వాత మనకి సాల్ట్ కానీ అట్లా ఏమన్నా ఇంకా వేసుకోవాలనిపిస్తే ఇప్పుడు వేసేసుకోవచ్చు. తర్వాత మనం తయారు చేసుకున్న మిక్చర్ ఉంటాయి కదా, అవి బొరుగులు ఉంటాయి కదా, మనం సోడా పొడి బొరుగులు వేస్తాం మేమైతే. మన ఇంట్లో నార్మల్ బొరుగులు ఉన్న అవి కూడా వేసుకోవచ్చు. నేను ఈ వాయిస్ ఓవర్ బొరుగులు తింటూనే చెప్తున్నాను. మీరు కూడా ఈ బొరుగులు మిక్చర్ చేసుకొని మీకు ఇంకా కావాలంటే మనకి బయట బొరుగులు మిక్చర్ దొరుకుతాయి కదా, బూందీ అండం, అవి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో మా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ సోడా పొడి బొరుగులతో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది పిల్లలకి స్నాక్స్ లాగా పెడితే చాలా బాగా తింటారు. క్యాలరీస్ ఎక్కువ ఉండవు కాబట్టి ఇది హెల్దీ కూడా. ఒక 15-20 డేస్ ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు దీన్ని బాగా. అంతే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి.